డాక్టర్ జి నరసింహ, ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్, జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి కాంట్రాక్టర్, మిస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు. కానీ అది ఇడ్లీ మీద మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి. కానీ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేసింది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్ ఇయర్ జూన్ 23కే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. కానీ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయింది. ఆల్రెడీ రిజిస్టర్ సార్ దాన్ని టేకప్ చేస్తున్నారు. ఈ ఇష్యూ మీద మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మెనూ ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నాని వాళ్ళకి మేము కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ప్లెనేషన్ వితిన్ 5 డేస్లో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ జి నరసింహ, ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్, జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి కాంట్రాక్టర్, మిస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు. కానీ అది ఇడ్లీ మీద మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి. కానీ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేసింది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్ ఇయర్ జూన్ 23కే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. కానీ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయింది. ఆల్రెడీ రిజిస్టర్ సార్ దాన్ని టేకప్ చేస్తున్నారు. ఈ ఇష్యూ మీద మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మెనూ ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నాని వాళ్ళకి మేము కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ప్లెనేషన్ వితిన్ 5 డేస్లో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ జి నరసింహ, ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్, జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి కాంట్రాక్టర్, మిస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు. కానీ అది ఇడ్లీ మీద మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి. కానీ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేసింది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్ ఇయర్ జూన్ 23కే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. కానీ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయింది. ఆల్రెడీ రిజిస్టర్ సార్ దాన్ని టేకప్ చేస్తున్నారు. ఈ ఇష్యూ మీద మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మెనూ ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నాని వాళ్ళకి మేము కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ప్లెనేషన్ వితిన్ 5 డేస్లో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ జి నరసింహ, ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్, జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి కాంట్రాక్టర్, మిస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు. కానీ అది ఇడ్లీ మీద మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి. కానీ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేసింది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్ ఇయర్ జూన్ 23కే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. కానీ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయింది. ఆల్రెడీ రిజిస్టర్ సార్ దాన్ని టేకప్ చేస్తున్నారు. ఈ ఇష్యూ మీద మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మెనూ ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నాని వాళ్ళకి మేము కూడా ఇవ్వడం జరిగింది.
సో ఎక్స్ప్లెనేషన్ విత్ ఇన్ 5 డేస్లో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ జి నరసింహ, ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ కాలేజ్, జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి కాంట్రాక్టర్, మిస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు, కానీ అది ఇడ్లీ మీద మన మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి, కానీ బట్ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేస్తుంది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ జూన్ 23కే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. సో కానీ బట్ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయింది. ఆల్రెడీ రిజిస్టర్ సార్ దాన్ని టేకప్ చేస్తున్నారు. ఈ ఇష్యూ మీద మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మేము ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నాని వాళ్ళకి మేము కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ప్లెనేషన్ విత్ ఇన్ 5 డేస్లో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ జి నరసింహ, ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ కాలేజ్, జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి కాంట్రాక్టర్, మిస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు, కానీ అది ఇడ్లీ మీద మన మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి, కానీ బట్ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేస్తుంది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ జూన్ 23కే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. సో కానీ బట్ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయింది. ఆల్రెడీ రిజిస్టర్ సార్ దాన్ని టేకప్ చేస్తున్నారు. ఈ ఇష్యూ మీద మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మేము ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నాని వాళ్ళకి మేము కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ప్లెనేషన్ విత్ ఇన్ 5 డేస్లో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ జి నరసింహ, ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ కాలేజ్, జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి కాంట్రాక్టర్, మిస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు, కానీ అది ఇడ్లీ మీద మన మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి, కానీ బట్ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేస్తుంది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ జూన్ 23కే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. సో కానీ బట్ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయింది. ఆల్రెడీ రిజిస్టర్ సార్ దాన్ని టేకప్ చేస్తున్నారు. ఈ ఇష్యూ మీద మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మేము ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నాని వాళ్ళకి మేము కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ప్లెనేషన్ విత్ ఇన్ 5 డేస్లో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ జి నరసింహ, ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ కాలేజ్, జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి కాంట్రాక్టర్, మిస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు, కానీ అది ఇడ్లీ మీద మన మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి, కానీ బట్ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేస్తుంది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ జూన్ 23కే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. సో కానీ బట్ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయింది. ఆల్రెడీ రిజిస్టర్ సార్ దాన్ని టేకప్ చేస్తున్నారు.
ఈ ఇష్యూ మీద మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మేము ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నానని వాళ్ళకి మేము కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ప్లెనేషన్ విత్ ఇన్ 5 daysలో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ జి నరసింహ, ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ కాలేజ్, జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి మెస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు, కానీ అది ఇడ్లీ లేదా మన మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి, కానీ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేసింది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్ ఇయర్ June 23కే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. సో కానీ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయింది. ఆల్రెడీ రిజిస్టర్ సార్ దాన్ని టేకప్ చేసుకున్నారు. ఈ ఇష్యూ మీద మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మేము ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నానని వాళ్ళకి మేము కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ప్లెనేషన్ విత్ ఇన్ 5 daysలో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ జి నరసింహ, ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ కాలేజ్, జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి మెస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు, కానీ అది ఇడ్లీ లేదా మన మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి, కానీ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేసింది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్ ఇయర్ June 23కే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. సో కానీ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయింది. ఆల్రెడీ రిజిస్టర్ సార్ దాన్ని టేకప్ చేసుకున్నారు. ఈ ఇష్యూ మీద మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మేము ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నానని వాళ్ళకి మేము కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ప్లెనేషన్ విత్ ఇన్ 5 daysలో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ జి నరసింహ, ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ కాలేజ్, జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి మెస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు, కానీ అది ఇడ్లీ లేదా మన మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి, కానీ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేసింది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్ ఇయర్ June 23కే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. సో కానీ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయింది. ఆల్రెడీ రిజిస్టర్ సార్ దాన్ని టేకప్ చేసుకున్నారు. ఈ ఇష్యూ మీద మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మేము ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నానని వాళ్ళకి మేము కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ప్లెనేషన్ విత్ ఇన్ 5 daysలో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ జి నరసింహ, ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ కాలేజ్, జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి మెస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు, కానీ అది ఇడ్లీ లేదా మన మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి, కానీ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేసింది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్ ఇయర్ June 23కే
మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. సో కానీ బట్ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయింది. ఆల్రెడీ రిజిస్ట్రార్ సార్ దాన్ని టేకప్ చేస్తున్నారు. ఈ ఇష్యూ మీద మేము మెమో కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మెనూ ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నాని వాళ్ళకి మెమో కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ప్లెనేషన్ వితిన్ 5 daysలో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ జి నరసింహ, ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ కాలేజ్, జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి మెస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు. కానీ అది ఇడ్లీ మీద మన మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి, కానీ బట్ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేస్తుంది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ June 23కే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. సో కానీ బట్ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయింది. ఆల్రెడీ రిజిస్ట్రార్ సార్ దాన్ని టేకప్ చేస్తున్నారు. ఈ ఇష్యూ మీద మేము మెమో కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మెనూ ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నాని వాళ్ళకి మెమో కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ప్లెనేషన్ వితిన్ 5 daysలో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ జి నరసింహ, ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ కాలేజ్, జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి మెస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు. కానీ అది ఇడ్లీ మీద మన మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి, కానీ బట్ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేస్తుంది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ June 23కే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. సో కానీ బట్ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయింది. ఆల్రెడీ రిజిస్ట్రార్ సార్ దాన్ని టేకప్ చేస్తున్నారు. ఈ ఇష్యూ మీద మేము మెమో కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మెనూ ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నాని వాళ్ళకి మెమో కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ప్లెనేషన్ వితిన్ 5 daysలో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ జి నరసింహ, ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ కాలేజ్, జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి మెస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు. కానీ అది ఇడ్లీ మీద మన మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి, కానీ బట్ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేస్తుంది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ June 23కే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. సో కానీ బట్ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయింది. ఆల్రెడీ రిజిస్ట్రార్ సార్ దాన్ని టేకప్ చేస్తున్నారు. ఈ ఇష్యూ మీద మేము మెమో కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మెనూ ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నాని వాళ్ళకి మెమో కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ప్లెనేషన్ వితిన్ 5 daysలో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ జి నరసింహ, ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ కాలేజ్, జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి మెస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు. కానీ అది ఇడ్లీ మీద మన మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి, కానీ బట్ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేస్తుంది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని
అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. గత లాస్ట్ ఇయర్ జూన్ 23కే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. సో కానీ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయింది. ఆల్రెడీ రిజిస్టర్ సార్ దాన్ని టేకప్ చేస్తున్నారు. ఈ ఇష్యూ మీద మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మేము ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నాని వాళ్ళకి మేము కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ప్లెనేషన్ విత్ ఇన్ 5 daysలో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ జి నరసింహ, ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ కాలేజ్, JNTH యూనివర్సిటీ కాలేజ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి మిస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు. కానీ అది ఇడ్లీ మీద మన మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి. కానీ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేసింది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. గత లాస్ట్ ఇయర్ జూన్ 23కే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. సో కానీ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయింది. ఆల్రెడీ రిజిస్టర్ సార్ దాన్ని టేకప్ చేస్తున్నారు. ఈ ఇష్యూ మీద మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మేము ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నాని వాళ్ళకి మేము కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ప్లెనేషన్ విత్ ఇన్ 5 daysలో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ జి నరసింహ, ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ కాలేజ్, JNTH యూనివర్సిటీ కాలేజ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి మిస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు. కానీ అది ఇడ్లీ మీద మన మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి. కానీ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేసింది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. గత లాస్ట్ ఇయర్ జూన్ 23కే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. సో కానీ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయింది. ఆల్రెడీ రిజిస్టర్ సార్ దాన్ని టేకప్ చేస్తున్నారు. ఈ ఇష్యూ మీద మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మేము ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నాని వాళ్ళకి మేము కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ప్లెనేషన్ విత్ ఇన్ 5 daysలో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ జి నరసింహ, ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ కాలేజ్, JNTH యూనివర్సిటీ కాలేజ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి మిస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు. కానీ అది ఇడ్లీ మీద మన మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి. కానీ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేసింది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. గత లాస్ట్ ఇయర్ జూన్ 23కే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. సో కానీ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయింది. ఆల్రెడీ రిజిస్టర్ సార్ దాన్ని టేకప్ చేస్తున్నారు. ఈ ఇష్యూ మీద మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మేము ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నాని వాళ్ళకి మేము కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ప్లెనేషన్ విత్ ఇన్ 5 daysలో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ జి నరసింహ, ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ కాలేజ్, JNTH యూనివర్సిటీ కాలేజ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి మిస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు. కానీ అది ఇడ్లీ మీద మన మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి. కానీ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది.
గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేసింది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్ ఇయర్ జూన్ 23కే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. కానీ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయ్యింది. ఆల్రెడీ రిజిస్టార్ సార్ దాన్ని టేకప్ చేస్తున్నారు. ఈ ఇష్యూ మీద మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మేము ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నాని వాళ్ళకి మేము కూడా ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ వితిన్ 5 డేస్లో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ జి నరసింహ, ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ కాలేజ్, జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి మెస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు. కానీ అది ఇడ్లీ మీద మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి. కానీ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేసింది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్ ఇయర్ జూన్ 23కే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. కానీ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయ్యింది. ఆల్రెడీ రిజిస్టార్ సార్ దాన్ని టేకప్ చేస్తున్నారు. ఈ ఇష్యూ మీద మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మేము ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నాని వాళ్ళకి మేము కూడా ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ వితిన్ 5 డేస్లో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ జి నరసింహ, ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ కాలేజ్, జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి మెస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు. కానీ అది ఇడ్లీ మీద మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి. కానీ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేసింది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్ ఇయర్ జూన్ 23కే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. కానీ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయ్యింది. ఆల్రెడీ రిజిస్టార్ సార్ దాన్ని టేకప్ చేస్తున్నారు. ఈ ఇష్యూ మీద మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మేము ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నాని వాళ్ళకి మేము కూడా ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ వితిన్ 5 డేస్లో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ జి నరసింహ, ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ కాలేజ్, జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి మెస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు. కానీ అది ఇడ్లీ మీద మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి. కానీ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేసింది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్ ఇయర్ జూన్ 23కే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. కానీ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయ్యింది. ఆల్రెడీ రిజిస్టార్ సార్ దాన్ని టేకప్ చేస్తున్నారు. ఈ ఇష్యూ మీద మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మేము ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నాని వాళ్ళకి మేము కూడా ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ వితిన్ 5 డేస్లో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ జి నరసింహ, ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ కాలేజ్, జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి మెస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు. కానీ అది
ఈ ఇడ్లీ లేదా మన మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి. కానీ ఆ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేసింది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్ ఇయర్ జూన్ 23కే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. కానీ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయింది. ఆల్రెడీ రిజిస్టర్ సార్ దాన్ని టేకప్ చేసుకున్నారు. ఈ ఇష్యూ మీద మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మెనూ ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నానని వాళ్ళకి మేము కూడా ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ విత్ ఇన్ 5 daysలో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ జి నరసింహ, ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ కాలేజ్, JNTH యూనివర్సిటీ కాలేజ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి మెస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు. కానీ అది ఇడ్లీ లేదా మన మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి. కానీ ఆ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేసింది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్ ఇయర్ జూన్ 23కే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. కానీ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయింది. ఆల్రెడీ రిజిస్టర్ సార్ దాన్ని టేకప్ చేసుకున్నారు. ఈ ఇష్యూ మీద మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మెనూ ఎందుకు ఫాలో చేయట్లేదు, తక్కువ మందితో ఎందుకు నడుపుతున్నానని వాళ్ళకి మేము కూడా ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ విత్ ఇన్ 5 daysలో ఇవ్వాలి, లేకుంటే మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని అతను కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ జి నరసింహ, ప్రిన్సిపల్ ఆఫ్ పీస్ కాలేజ్, JNTH యూనివర్సిటీ కాలేజ్ సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ని. ఈరోజు యాజ్ పర్ మెనూ ప్రకారం టిఫిన్ పెట్టాలి మెస్ కాంట్రాక్టర్ సత్యనారాయణ గారు. కానీ అది ఇడ్లీ లేదా మన మెనూ ప్రకారం ఇడ్లీ పెట్టాలి. కానీ ఆ ఇడ్లీ ప్లేస్లో వేరే రైస్ తీసుకురావడంతో పిల్లలు గొడవలు చేయడం జరిగింది. గత 4-5 రోజుల నుంచి కూడా సేమ్ కొద్దిగా డిస్టర్బెన్స్గా క్రియేట్ చేసింది. తక్కువ మ్యాన్ పవర్ను పెట్టి నడిపిస్తున్నాం మెస్ను. దానివల్ల కొద్దిగా మెస్లో కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అతని టెండర్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్ ఇయర్ జూన్ 23కే మన మెస్ టెండర్ యొక్క కంప్లీట్ కావడం జరిగింది. కానీ కొత్త టెండర్ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ అయింది. ఆల్రెడీ రిజిస్టర్ సార్ దాన్ని టేకప్ చేసుకున్నారు. ఈ ఇష్యూ మీద మేము కూడా ఇష్యూ చేయడం జరిగింది మెస్ కాంట్రాక్టర్కు. ఎందుకు ఇలా చేస్తున్నాం, మెనూ ఎందుకు ఫాలో